మచిలీపట్నం కాళేకానిపేట నాగులేరు సమీపంలో ఉన్న సిద్ధి రసలింగేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో వారాహి అమ్మవారి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. सौख्यं लभाम्यहम् अश्वदायि च गोदायि धनदायि महाधने धनं मे दुर्लतां देवी सर्वकामार्थसिद्धये पुत्र पौत्र धनं भवति माता आयुष्मन्तं करोतु मा बृहस्पतिर्वर्णं धनमश्नुते ऐनते यसोमं पुनः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी नक्रोलोचनवात्सर्यं नलोभो नासुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपे सदा वर्षं तु ते विभावरिदिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यवब्रह्मद्विषोजहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मतलायताक्षी विश्वप्रिये विश्व वाराही माता को जय। మచిలీపట్నం నాగిలేరు దగ్గర వేయించేసి ఉన్న శ్రీ సిద్ధి రసలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానమునందు గత 3 రోజుల నుంచి అమ్మవారికి విశేషంగా కాశీ క్షేత్రపాలక అయినటువంటి శ్రీ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవములు రసలింగేశ్వర స్వామి వారి అర్చక స్వాములు భక్తులు కమిటీ భక్త బృందం యొక్క సహకారంతో ప్రతి సంవత్సరము కూడా నవరాత్రములు చేస్తూ ఉంటారు. వారాహి నవరాత్రములు. దీంట్లో భాగంగా ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు మొదలుకొని ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు అమ్మవారికి త్రికాలార్చన మరియు అష్టోత్తర సహస్రాధికములతో అమ్మవారిని అర్చించి వివిధ రకాలైనటువంటి నైవేద్యములు సమర్పించి అమ్మవారిని నవరాత్రి రూపంలో అనేక విశేషమైన అవతారములతో అమ్మవారికి అర్చనలు జరుగుతున్నాయి. ఈ అమ్మవారి యొక్క ప్రశస్తం ఏమిటంటే కాశీ క్షేత్రమందు ఉన్నటువంటి దేవతలు అందరూ ఉంటారు. దాంట్లో వారాహి క్షేత్రపాలిక. కాశీ క్షేత్రాన్ని రాత్రంతయు కూడా చక్కగా అమ్మవారు సంరక్షిస్తూ ఆ యొక్క విశ్వేశ్వరుడికి సమీపంలో ఉండి ఆ క్షేత్రాన్ని భూమి మీద ఉన్న జీవరాశులందరినీ కూడా రక్షిస్తూ అందరినీ కాపాడుతూ వస్తుంది. కాబట్టి ఈ వారాహి నవరాత్రములు చేసినటువంటి వారందరికీ కూడా దుఃఖ శమనములు, ఎవరైతే భయము దుఃఖము క్లేశములు ఏవైతే మనఃపూర్వకంగా ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో నివృత్తి అవుతాయని చెప్పి పురాణ వచనం. కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ పాఠ్యం నుంచి దశమ వరకు జరిగేటువంటి ఈ నవరాత్రములు చక్కగా అమ్మవారిని ఇంట్లో ఉండి స్మరణ చేసినా
దేవాలయానికి వచ్చి నవరాత్రులలో అమ్మవారి యొక్క రూపాన్ని దర్శించిన అమ్మ యొక్క కృపకు పాత్రలుగా అవుతారని చెప్పి ఆ యొక్క పురాణ వచనము. కాబట్టి 50 మంది భక్తులు గమనించి ఈ వారాహి దేవిని కొలిచి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనకి